న్యూస్ చూస్తున్నారు. విజయవాడలో భారీ బ్లాస్ట్ జరిగింది. పటమట లంకలో ఈ పేలుడు చోటు చేసుకుంది. ఒక ఏసీ కంప్రెసర్ పేలడం ఒక్కసారిగా అక్కడ సంచలనంగా మారింది. ఏకంగా ఈ ప్రమాదానికి దారితీస్తుంది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. విజయవాడలో భారీ బ్లాస్ట్ జరిగింది. పటమట లంకలో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రత్యూష అపార్ట్మెంట్లో ఏసీ కంప్రెసర్ పేలింది. పక్కన ఉన్న గ్యాస్ సిలిండర్ కూడా మంటలు అంటుకోవడంతో ఈ పేలుడు తీవ్రత మరింత పెరిగింది. భయంతో బయటకు పరుగులు తీశారు అపార్ట్మెంట్ వాసులు. అపార్ట్మెంట్ పరిసర ప్రాంతాల్లో భారీగా అలుముకుంది పొగ. ఘటనా స్థలానికి చేరుకున్నారు ఫైర్ సిబ్బంది. మంటని అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నారు. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఆ విజువల్స్ చూస్తే కనుక మీకు అర్థమవుతుంది ఎటువంటి పరిస్థితి ఉందనేది. ఎందుకంటే పూర్తిగా మంటలు ఆ చుట్టుపక్కల ప్రాంతాలకి అలుముకున్న ఏకంగా పటమట లంకలో గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్ ఒక్కసారిగా సంచలనంగా మారింది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. విజువల్స్ చూస్తే మీకు అర్థమవుతుంది అక్కడ ఆ పేలుడు తీవ్రత. ఇన్ఫాక్ట్ మీరు చూస్తూ ఉంటే వాళ్ళు ఎవరో రికార్డ్ చేస్తూ ఉన్నారు. ఆ మంటలు ఆ గ్యాస్ సిలిండర్కి అంటుకోవడంతో అక్కడ ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దాంతో వాళ్ళంతా బయటికి పరుగులు తీశారు. భయంతో బయటికి పరుగులు తీసిన ఆ విజువల్ని మీరు చూడొచ్చు. మంటలు అంటుకుంటూ ఉన్నాయి. ఆ ఇంటికి అంటుకున్న ఆ మంటలు పైకి ఎక్కడ వ్యాపిస్తాయని చెప్పి ఆ అంటే ఆ పైన ఉంటున్న వాళ్ళంతా కూడా వెంటనే ఖాళీ చేసేశారు. అపార్ట్మెంట్ వాసులంతా కూడా వెంటనే కిందకు పరుగులు పెట్టారు. ఎందుకంటే ఆ తీవ్రత ఎక్కడ వాళ్ళకు చేరుకుంటుందని చెప్పి. విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. పేలుడు ధాటికి అక్కడ ఎటువంటి పరిస్థితి ఉందనేది. ఏసీ కంప్రెసర్కి సంబంధించి విజువల్స్ మీరు చూడొచ్చు. భారీగా అక్కడ పెచ్చులు కూడా ఊడిపోయాయి. గోడ పూర్తిగా బద్దలేసిపోయిన విజువల్స్ మీరు చూడొచ్చు. పెంకులు ఆ శిథిలాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఆ పేలుడు ధాటికి ఎదురుగా ఉన్న ఇంటికి కూడా ఆ తీవ్రత పడింది. ఆ విజువల్స్ చూస్తూ ఉన్నాం. అండ్ ఈ కథలు మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథలను చూసినప్పుడు కాస్త కలవరపాటు గురి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. దిస్ ఈస్ డిస్టర్బింగ్ కాంటెంట్. వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైస్డ్. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ఆ మంటని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. ప్రమాద తీవ్రతను పక్కకు వ్యాపించకుండా, ప్రమాద తీవ్రత ఇంకా పెరగకుండా, ఆ ప్రమాదం మిగిలిన చోట్లకు వ్యాపించకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అందించేందుకు మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, ప్రస్తుతం పరిస్థితి ఏంటి? దాంతోపాటు అక్కడ తీవ్రతను కంట్రోల్ చేసేందుకు, ఆ సిచ్యువేషన్ని అదుపులోకి తీసుకొచ్చేందుకు అగ్నిమాపక శాఖ ఎటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంది? ఇది సడన్ గా జరిగిన ఒక దుర్ఘటన. బేసిక్ గా పడమట్లోని ప్రతూష అపార్ట్మెంట్స్ లో ఒక నివాసంలో ముందుగా అపార్ట్మెంట్ లో ఏదైతే ఏసీ అవుట్డోర్ ఉంటుందో, ఏసీ అవుట్డోర్ కి పక్కన ఆ ఎండకి షార్ట్ సర్క్యూట్ కావడం, ఆ ఇంట్లో ఎవరు లేకపోవడం, అది షార్ట్ సర్క్యూట్ మంటలు వ్యాపించింది. అయితే ఆ మంటలు వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలోనే దాని కిందనే గ్యాస్ సిలిండర్ ఉంది. సో ఒక్కసారిగా ఆ ఏసీలో నుంచి మంటలు రావడం, ఫైర్ అందుకోవడం, ఆ మంటలకి దాని కిందనే ఉన్న గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా పేలడంతో ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్ లోకి కూడా, అంటే ఆ ఇంటి గేట్ లో నుంచి ఒక్కసారిగా ఆ శబ్దంతో పాటు ఆ పేలుడు దాటి ఎదురుగా ఉన్న ఇంటి మీద కూడా పడిపోయింది. దాంట్లో ఆ ఇంట్లో ఉన్న ఒక ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. బాల్కనీ గోడ పూర్తిగా ధ్వంసం అయిపోయింది. తర్వాత అక్కడ శ్రీనివాసరావు అనే వ్యక్తికి బలంగా ఆ ఘాటికి వచ్చిన ఘాటులు, తర్వాత రాళ్లు, స్టోన్స్ ఒక్కసారిగా తలకి తగలడంతో ఆయన అక్కడే మృతి చెందిన పరిస్థితి అయితే ఉంది. అప్పటికప్పుడు ఆయన్ని హాస్పిటల్కి తరలించే ప్రయత్నం చేశారు. గాయపడ్డ వాళ్ళు ఒక్కసారిగా కిందకి దిగి పారిపోయే పరిస్థితి. ఆ పైన ఉన్న వాళ్ళు కూడా అప్పటికే ఆ విజువల్స్ కూడా మనకి వీడియోలో చూస్తుంటే ఆ పక్కనున్న అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు ఆ వీడియోలో తీస్తున్నారు. అంటే మంటలు ఎలా వస్తున్నాయి అనేది వీడియో రికార్డ్ చేస్తున్నారు. సడన్ గా దాంట్లో నుంచి గ్యాస్ సిలిండర్ పేలడం, ఆ గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా ఎదురుగా ఉన్న ఇంటి మీదకి కూడా రావడం, ఆ స్పీడ్ కి అది ఎదురుగా ఉన్న ఇంట్లో ఉన్న వ్యక్తులకి దెబ్బలు తగలడం. దీంతో ఒకసారి ఏం జరిగిందో అర్థం కాని పరిస్థితి. లక్కీగా వీళ్ళింట్లో కూడా వ్యక్తులు ఎవరు లేకపోవడం వల్ల, ఇంటికి తాళం వేసడం వల్ల ఈ సంఘటన జరిగింది. పైకున్న గ్యాస్ ఏసీకి సంబంధించిన కంప్రెసర్ ఎండ దాటుకి ఒక్కసారిగా మంటలు రావడం, ఆ మంటల్లో నుంచి ఫైర్ కావడం, వెంటనే
గ్యాస్ సిలిండర్ కూడా పేలడంతో ఈ సంఘటన జరిగింది. స్థానికులకి పోలీసు అధికారులందరూ కూడా ఇక్కడ చేరుకున్నారు. జరిగిన సంఘటన మీద పూర్తి స్థాయి సమాచారాన్ని తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. చనిపోయిన గాయపడ్డ వాళ్ళని హాస్పిటల్కి తరలించిన పరిస్థితి. అదే ఇక్కడ ఇదే సంఘటనలో అక్కడ సత్యానందం అనే ఏసీపీ కూడా అదే అపార్ట్మెంట్ లో ఉంటున్నట్టుగా తెలుస్తుంది. ఆయన కూడా ప్రస్తుతం విఆర్ లో ఉన్నారు. ఆయన కూడా అదే అపార్ట్మెంట్ లో ఉన్నారని ఒక సమాచారం కూడా ఉంది. అయితే ఇప్పటికిప్పుడు పోలీసులు వచ్చి దాని మీద అంటే మంటలు అయితే ఆగిపోయాయి. అక్కడ ఉన్న గాయపడ్డ వారిని హాస్పిటల్కి తరలిస్తున్నారు. మృతి చెందిన వారి పరిస్థితి శ్రీనివాసరావు గారు ఏం చేస్తున్నారో తెలియదు కానీ ఆయన మాత్రం సడన్ గా అదే ప్రాంతంలో ఉండడం, ఆయన కిందకి తీసుకుని వచ్చే లోపలే దెబ్బ తగిలింది. వెంటనే వాళ్ళు అపార్ట్మెంట్ కిందకి తీసుకుని వచ్చే లోపల హడావిడిలో ఆయన గాయాలు పారిన పడి మృతి చెందిన పరిస్థితి అయితే ఉంది. కొంత ఒక్కసారిగా జరిగిన సంఘటన ఆందోళనకరంగానే ఉంది. కాకపోతే ఇక్కడ ఈ అపార్ట్మెంట్ లో ఇది కొంత పాత అపార్ట్మెంట్, చిన్న అపార్ట్మెంట్ లో వైరింగ్ కావచ్చు, లేకపోతే ఒకదానికి ఒకటికి వెనక నుంచి ఒకింటికి ఇంకోటికి వైరింగ్ ప్రాపర్ గా లేకపోవడం ఇవన్నీ కూడా కనపడుతున్నాయి. అంటే ప్రాథమికంగా మనం అడిగితే అందులో వేడి విపరీతంగా ఉన్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఈ ఎండ వేడికి గతంలో కూడా ఇంకో సంఘటన కూడా ఇటువంటి సంఘటన కూడా విజయవాడలో జరిగింది. ఇప్పుడు ఈ సంఘటనలో ఒక వ్యక్తి మరణించడం కూడా జరిగింది. సో దీన్ని పోలీసులు ఎలా చూస్తారు ఏంటి అనేది చూడాల్సిన నేపథ్యం. ఒక యాక్సిడెంట్ గా చూసే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. చూడాలి. ఇప్పుడైతే గాయపడ్డ వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకి హాస్పిటల్కి తరలించారు. కొంతమందిని ఆ పైన ఉన్న అపార్ట్మెంట్ వాళ్ళని కింద ఉన్న అపార్ట్మెంట్ వాళ్ళని అక్కడ ఖాళీ చేసి పోలీసు తర్వాత ఫైర్ ఇంజిన్ సిబ్బంది మొత్తం కూడా అక్కడ ఖాళీ చేసే పనిలో ఉన్నాయి. సత్యం, అంటే ప్రస్తుతం ఈ బ్లాస్ట్ జరిగిన తర్వాత ప్రమాద తీవ్రత దృష్ట్యా బిల్డింగ్కి ఏమైనా ప్రమాదం ఉందని చెప్పి సాధారణంగా బ్లాస్ట్లు జరిగినప్పుడు బిల్డింగ్ కాస్త క్వాలిటీ కూడా కాదు ఆ మాట అనలేను కానీ బట్ కాస్త బిల్డింగ్ స్ట్రక్చర్లో కాస్త ఇష్యూస్ వస్తాయని చెప్పి కొన్నిసార్లు ఆ బిల్డింగ్లో ఉండేందుకు పర్మిషన్స్ ఉండవు. అటువంటి తీవ్రత ఏమైనా కనిపిస్తుందా లేకపోతే లేదు ఉండగలిగేంత స్థాయిలోనే ఉందా? ప్రస్తుతం అక్కడ అధికారులు ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు దీని మీద? సత్యన్న, ఇది కొంత పాత బిల్డింగ్, అంటే దాదాపుగా కొంత ఓల్డ్ బిల్డింగ్ అనే కనపడుతోంది. రెండవది ఆ జరిగిన సంఘటన దాడి పక్క బిల్డింగ్ మీద ఫోర్స్ పడింది. అంటే ఒక్కసారిగా సిలిండర్ బ్లాస్ట్ కావడం, ఆ బ్లాస్ట్ అయిన ఫోర్స్ మనం కానీ వీడియోలో చూస్తే అది నేరుగా నేర్ మీదకి పక్కన ఉన్న వేరే అపార్ట్మెంట్ మీదకి వెళ్ళిపోయింది. అక్కడ ఉన్న ఆ ఇంట్లో ఉన్న వ్యక్తులకి ఈ గాయాలే అది ఒక్కసారిగా సడన్ గా అక్కడ ఉన్న కాంపౌండ్ వాళ్ళు మాత్రమే కూలింది. కానీ ఇల్లు అక్కడ అపార్ట్మెంట్ ఖాళీ చేసే అంత పరిస్థితి కనపడలేదు. కాకపోతే కొంత సేఫ్టీ మెజర్మెంట్స్ చూస్తున్నారు. ఆ ఇంటిని ముందు ఆ ఇంటి ఓనర్స్ వాళ్ళందరినీ కూడా పిలిపించే పరిస్థితి అయితే జరుగుతుంది. పక్కింట్లో ఎంతవరకు దాడి జరిగింది అనే దాని మీద కూడా ఆ గ్యాస్ సిలిండర్ పేలిన ధాటికి ఎంతవరకు అక్కడ ఫైర్ అయింది అనేది కూడా నిగ్గు తెలిసే పనులు అయితే పోలీసులు ఉన్నారు. ప్రస్తుతానికి అక్కడ చుట్టుపక్కల వాళ్ళందరినీ కొంత ఖాళీ చేసి కిందకి వెళ్ళమన్న నేపథ్యం అయితే కనబడుతుంది. సచిన్, రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ప్రస్తుతం ఈ ఘటన విజయవాడలో సంచలనంగా మారింది. అక్కడ రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కంటిన్యూ అవుతోంది. అంటే రెస్క్యూ ఆపరేషన్ ఇన్ సెన్స్ ఎవరైనా ఇంకా ఇబ్బందికరంగా ఉంటే వారిని హాస్పిటల్కి చేర్పించడం, వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించడం, అటువంటి ఆపరేషన్ కంటిన్యూ అవుతుంది. ప్రస్తుతం అక్కడికి అగ్నిమాపక శాఖ అధికారులు కూడా చేరుకున్నారు. పరిస్థితిని పూర్తిగా సమీక్షిస్తున్నారు. అలాగే విజయవాడకు సంబంధించి